కంపెనీయే దేనికి వచ్చిందో పోయినోదు ఈ భూములు ఉన్నోళ్ళల్లా అమ్మేసేయాలి. భూములు ఉన్నోళ్ళు మనం చతకేసాం. మాకే తిన్న కూనోదు కట్టిన బట్టనోదు. ఈ సందాట్లోకి వెళ్తే మెచ్చికారులకి పోటు ఉండకంటుంది. ఆ చేపలు చచ్చిపోతున్నాయి. రకరకాలుగా జబ్బులు వచ్చేస్తున్నాయి. రకరకాల జబ్బులు వస్తే నచ్చలు ఖర్చు పెడుతున్నాం. నోనోళ్ళు ఉన్నవాళ్ళు భూములు అమ్ముకున్న వాళ్ళు బాగు చేసుకుంటున్నారు. రోజుకో మనిషి చచ్చిపోతున్నారు ఈ కంపెనీలు వచ్చి. మరి ఏమి చేయమాము? మరి మేము ఉండాలా పోవాలా? నీకు ఓటేసి మా ఆడపిల్లవాడిని ఓటేసి నిలబెట్టాం. ఆ ఓటు ప్రపంచం నమ్మేవి కాదు. నువ్వు నమ్మకంటే కంపెనీ తీసుకొచ్చావు, ఎట్టేసావు. మరి మేము ఎలా బతకాలా? ఈ మత్స్యకారులు ఎలా బతకాలా? ఉన్న వాళ్ళల్లా బాగా చేసుకుంటున్నారు. నోనోళ్ళు రోజుకో మరిచి చచ్చిపోతున్నారు. మేము ఎలా బతకాము? ఆ కంపెనీ వచ్చిందంటే నేను చందాట్లో అడిచేస్తాం ఈడ్చుకెళ్ళి. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేము చచ్చిపోయినా పర్వాలేదు. ఆ కంపెనీ తీస్తే తీయు, నా పోతే నీ ఫ్యాన్ పోతా. నీ ఫ్యాన్ తీసుకెళ్ళి చందాట్లో అడిచేస్తాం. చందాట్లో అడిచేస్తాం. మరి మేము మత్స్యకారులు మేము ఎలా బతకాలా? ఆ కుళ్ళి చేపలు తినవా? ఆ కుళ్ళి కంపెనీ ఎటు వచ్చి ఎట్టేస్తావా? మాకు అలా కాతే కుదరదు. మేము నీ ఆయవన్నా తీస్తాము, నా పోతే చందాల్లో తీసుకెళ్ళన్నా అడిచేస్తాం. ఊరల్లా మొత్తం అయి నువ్వేం చేసుకున్నా పర్వాలేదు, నువ్వు మమ్మల్ని చంపేసినా పర్వాలేదు. మాకే కుళ్ళు కంపెనీయే వద్దు. మాకే కుళ్ళు కంపెనీయే వద్దు. రాజీపేటలోని అడతా మేడం వచ్చి రాజీపేటలోని పెద్ద మీటింగ్ చెప్పింది. మీటింగ్ చెప్పి ఈ మీటింగ్ అని తీసుకొచ్చింది. గెలిపించి ఏడోళ్ళలా రోడ్డు ఎక్కించి పోరాటం చేయింది. మా ఇంట్లో ఉన్న వాళ్ళు ఈదిళ్ళు పెట్టింది. ఈదిల్లో పెట్టి నా పేరు బొందలపు మెన్నమ్మ. ఈదిల్లో పెట్టి మేడం వచ్చింది, మీటింగ్ అని వెళ్ళింది, బాగా చెప్తుంది. దాయమ్మకే ఓటు వేయాలి అలాగనేసి నేను గెలిపించినందుకు ఇవాళ మా ఏడోళ్ళ వల్ల మెచ్చగారుల వల్ల రోడ్డు మీద మాకు పోరాటం చేస్తున్నాం. ఇవాళ మాకు ఇంట్లో ఉన్న వాళ్ళు చెమటలు కారుతున్నాయి. ఏ రోజైనా మా ఇంట్లో నుంచి ఈతలకు వెళ్ళామా? కట్టబెట్టుకుంటే తినేవాళ్ళు, నాపోతే లేదు. ఈ రాజీపేటలో ప్రజలలో మాత్రం ఉన్నవాడికల్లా ఓటేసి, ఇంట్లో ఉన్నవాడికల్లా అడిగి తిన్నవాడికల్లా ఓటేసి కంపెనీ కాడ డబ్బు తెచ్చుకో తినమన్నావా? కంపెనీ కాడ ఎట్టం వచ్చినోడు అలా తెచ్చేసుకుంటున్నాడు. పెళ్లి తెచ్చుకుంటే 25 లక్షలు తెచ్చుకుంటున్నారు. రాజకీయం తెచ్చి 25 లక్షలు తెచ్చుకుంటున్నారు. ఓటైతే 50 లక్షలు తెచ్చుకుంటున్నారు. కోట్లు తెచ్చుకొని బతికితున్నారు. ఆ కోట్లు తెచ్చి బతికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇల్లు లేకపోయినా పర్లేదు, ఊరు వెళ్ళి ఆ కోట్లు ఎట్టుకొని రాజ్యం వెళ్ళి వాళ్ళు కట్టబెట్టుకుంటారు, వాళ్ళు భూములు కొనుక్కుంటారు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. మా పరిస్థితి ఏంటి? ఉంటే తినేవాళ్ళు, నాపోతే లేదు. ఆ చంద్రమందకి వెళ్తే ₹1 డబ్బులు తెచ్చుకుంటే ఆ ₹1 డబ్బులు మేము తినేసి ఆ కట్టబెట్టుకుని మొగుడు తెచ్చింది అలా తినేవాళ్ళు. ఇవాళ మేము రోడ్లు ఎక్కితే చెమటలు కారుతున్నాయి. మా పరిస్థితి ఏంటి? మీరు ఇంట్లో ఉన్నవాళ్ళు, నీడపట్టున ఉండేవాళ్ళు, మీరందరూ ఓటేసి మేము గెలిపించినందుకు మమ్మల్ని న్యాయం చేయకంటానా ఇలా పోరాటం చేస్తున్నారు. రాజీపేట అంటే ఈ ఓడోళ్ళంటే మీకు నిశ్చింగా కాపాడుతుంది. ఈ సందట్లో పాటు ఉదురుకొని ఏ రాజ్యం వల్ల మేము బతకలేము. ఏ రాజ్యం వల్ల మా మొగోళ్ళు ఏం చేస్తారంటే సందట్లో చెందుకుడు పోయి రెట్టుకెళ్ళి సందట్లో నీటి తెచ్చుకొని ఆ పురుగులు తెచ్చుకొని అమ్ముకోవడం తప్ప కానీ మాకు పారెట్టుకో పని చేయరు. ఓ ఆకులు దుడుచుకునేందుకు పెనికి రారు, ఓ రోడ్లు దుడుచుకునేందుకు పెనికి రాదు మా మొగోళ్ళు. మీ గంగలోనే మాకు చదువు సాములు లేవు. ఈ కూలి పని చేసుకుంటే పిల్లలు కట్టబడుకొని ఆ చదువు సాములు లేవులో సంతమంది ఉంటే చదువు సాము ఉన్న వాళ్ళు పేటరీ కాడ ధనం తెచ్చుకుంటున్నారు. ధనం తెచ్చుకొని అడిచేసుకుంటున్నారు. ఓ పిల్లకి పెళ్లి చేస్తే 25 లక్షలు తెచ్చుకుంటున్నారు. ఓ మొగోడు వెళ్తే ఓ ₹1,00,000 ₹1,00,000 తెచ్చుకుంటున్నారు. తెలివైన వాళ్ళు అలానా ఇంట్లో నుంచి ఇతలకు రాలేదు. మా నాడు మూర్ఖులలా రోడ్డు మీద పోరాటం చేసి చెమటలు ఎక్కుతున్నాయి. మిమ్మల్ని అందరినీ రాజకీయ నాయకులు అలా గెలిపించినందుకు ఈ అనితా మేడంని, చంద్రబాబు నాయుడిని, ఈ మా ఊళ్ళో నాయకత్వాన్ని మమ్మల్ని ఓటేసి గెలిపించినందుకు ఇవాళ మాతో పోరాటం చేస్తున్నారు. మా రక్తం ఎండలో పెరుగుతుంది. ఎన్నాళ్ళు బట్టి మేము ఓటేసినని చెప్పు ఇలా ఊళ్ళో నుండి మేము ఇతలకి రోడ్డు ఎక్కలేదు. రోడ్డు ఎక్కనే పరిస్థితులు ఇవాళ మేము ఎండలో మెండిపోతున్నాం. మా పరిస్థితి ఏంటి? తీసేసుకుంటే ఈ రాజ్యం తీసేసుకొని ఎక్కడికి వెళ్ళి మేము బతకలేము. మాకు ఇల్లు వద్దు, వాకాళ్ళు వద్దు. మీకు ఇలాంటి కంపెనీ మాకు వచ్చిందంటే ఈ శరీరం మెత్తబడిపోతుంది. ఇప్పటికే నడువులు జారిపోయి ఓసి లేకంటాను, నడువులు జారిపోయి కాళ్ళు చేతులు పడిపోవడం, ఓసి లేకంటే 20 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో కాళ్ళు పడిపోతున్నాయి. మా పరిస్థితి ఏంటి? మాకు ఉంటే తిన్నవాళ్ళు, నాపోతే లేదు. ఇవాళ మేము రోడ్డు ఎక్కితే ₹1,00,000 వస్తుంది. ₹1,00,000 మాకు ఎలా వస్తాయి? రోడ్లు కొట్టుకుండేవాళ్ళు, ఇల్లు కొట్టుకుండేవాళ్ళు, దోచుకుండేవాళ్ళు, వాళ్ళకి జబ్బు రాలేదు, వాళ్ళు జాగ్రత్తలు ఉంటున్నారు. మా పరిస్థితి ఏంటి? మా అనితా మేడం రాజీపేట వచ్చి రాజకీయం చేసి మీటింగ్ చెప్పి జనాలలో నిలబెట్టినందుకు ఇవాళ అనితా మేడం నిలబెట్టాలా, ఆడమడిచి కాబట్టి గెలిపించాలి అలాగనేసి మీకు ఓటేసినందుకు మాకు న్యాయం ఇలా చేస్తున్నాం.
నువ్వు అడతా మేడం ప్రజల మాటలు ఆలకిచ్చేసి మా నాయకత్వం మాటలు ఆలకిచ్చేందుకు మమ్మల్ని పోరాటం చేసామనుకో నీకు ధరం బాగోదు. మేము చెప్తున్నామా రాజీపేట సెంటర్లోనే ఒక ఆడమడిసి కాబట్టి పూరి వెళ్ళాము, వరుస వెళ్ళాము, ఓ ఎన్నల్లాగా చూశారు, ఓ తమ్ముళ్ళలాగా చూశారు, ఓ ఎక్కల్లా చూశారు. అలాగనేసి నువ్వు రాజీపేటలో మీటింగ్ అని చెప్పావు. నువ్వు మీటింగ్ చెప్పి మా రాజీపేటకి ఏంటి న్యాయం చేసావు? మరి మాకు మీటింగ్ పెడతా మీటింగ్లోకి వచ్చి మాకు ఏటి చెప్పావు? ఏటి చెప్పలేదు, వచ్చావు 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోయావు అంతేనా? అంతకంటే కాదు. చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి వైజాగ్ వెళ్ళి మీటింగ్ చేసుకొచ్చాం, చంద్రబాబు నాయుడు ఎక్కించాం. ఓ కోనీలు బిల్లు లేవు మళ్ళీ రాజీపేటకి. ఈ ఎలసంలోని ఆడదాం ఓటు వేసుకుంటే పేటరికంటే 4 మూటలు తెచ్చేసి మడిచిపో తాగినోడుకో అయ్యా 500 600 పారేసి ఆ ధనం తెచ్చుకో పెంచేసుకుంటున్నారు. ఎవరు పెంచుకున్నా సరే ఎవడ బట్టి ఆడే వెతుకుతాడు బాగా. నేను ఎలాగ నూరుకునేందుకు ఇవాళ మా ఆడవాళ్ళ వల్ల మెచ్చగాట్ల వల్ల రోడ్డు ఎక్కుతున్నాం. ఈ నోరులేని వాళ్ళ పిల్లల వల్ల వయసులో ఉన్న వాళ్ళు దొబ్బు తిన్న వాళ్ళు అలా రోడ్డు మీద ఉంటున్నారు, దొబ్బు తిన్న వాళ్ళ ఇళ్లలో ఉంటున్నారు. మా పరిస్థితి ఏంటి?